అమెరికా చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ప్రకృతి వైపరీత్యం కార్చిచ్చుతో ఇప్పటివరకు 24 మంది మరణించారు. కార్చిచ్చులో 62 చదరపు మైళ్ళ విస్తీర్ణం దగ్ధమైంది. 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను ఆర్పివేయడానికి స్థానికంగా ఉన్న అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 14,000 మంది సిబ్బంది, 1354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్ క్రాఫ్ట్లు మంటలను ఆర్పివేయడానికి కృషి చేస్తున్నాయి. యెమెన్లోని ఒక గ్యాస్ స్టేషన్ లో జరిగిన భారీ పేలుడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో కనీసం 15 మంది మృతి చెందగా 67 మందికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. టిబెట్లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో చైనా భారీగా సైనిక విన్యాసాలను చేపట్టింది. అత్యంత కఠిన ప్రదేశాల్లో యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్ సరఫరా వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వీటిని నిర్వహిస్తోంది. ఇండియన్ ఆర్మీ ఫౌండేషన్ డేకి ఇంకొద్ది రోజుల్లో ఉందనగా చైనా వీటిని మొదలుపెట్టడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఘనంగా ఆరంభమైంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమైన సోమవారం తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 45 కోట్ల మంది భక్తులు రానున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. జమ్మూ కాశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జాద్ మోద్ సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. శ్రీనగర్ లే జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో 6.4 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగాన్ని నిర్మించారు. 2015లో ప్రారంభమై నిర్మాణ పనులు 2024 డిసెంబర్ నాటికి పూర్తయ్యాయి. టన్నెల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మధ్యవి పోలీస్ స్టేషన్ పరిధిలోని బందేపూర్ కోరంజోడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. సంఘటనా స్థలంలో మావోయిస్టు మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హరిత ఇంధన హబ్ గా మారనుందని, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతిలో AG&P ప్రథమ్ సంస్థ చేపట్టిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరాని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ను కర్బన ఉద్గారాలు లేని రాష్ట్రంగా రూపొందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు అందమైన రంగులను తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నారవారిపల్లిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ నగరంలో పలువురు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో భోగి మంటల్లో పాల్గొన్నారు. నక్కపల్లిలో హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. తిరుమల లడ్డు కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలను అందజేసే ప్రాంతంలో ఘటన జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. 47వ కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంప్యూటర్ సిస్టమ్ సంబంధించి UPS లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పండగ పూట బిగ్ షాట్ తగిలింది. ఆయనపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. కరీంనగర్ RDO, లైబ్రరీ చైర్మన్, ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు మేరకు BNS యాక్ట్ 132, 352, 292 కింద ఈ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ కలెక్టరేట్ లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్లింది. దీంతో సమావేశం వాయిదా పడింది. రాష్ట్రంలో ఈ నెల 26 నుండి నూతన రేషన్ కార్డుల జారీని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పారు. గతంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు ఇవ్వలేకపోయిన వారు ఇప్పుడు కూడా ఇవ్వవచ్చని తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు శివారులోని ప్లాస్టిక్ ఇండస్ట్రీలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 3 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ ప్రమాదంలో విలువైన సామగ్రితో పాటు యంత్రాలు, 2 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.